సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. ములుగులో పైలాన్ ఆవిష్కరణలతో పాటు నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. కందర్పల్లిలో వివాహ విందుకు హాజరైన తరువాత మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. ములుగులో పైలాన్ ఆవిష్కరణలతో పాటు నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. కందర్పల్లిలో వివాహ విందుకు హాజరైన తరువాత మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. ములుగులో పైలాన్ ఆవిష్కరణతో పాటు నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ బాను. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. ముందుగా కామారెడ్డి జిల్లా కందర్పల్లిలో జరిగే వివాహ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అనంతరం ములుగు జిల్లాలో పర్యటించనున్న సీఎం మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు. ములుగులో నూతనంగా నిర్మించినటువంటి పలు అభివృద్ధి పనులను సంబంధించినటువంటి పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత హన్మకొండ జిల్లా పరకాలలోని పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముందుగా తొలుత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా రేవంత్ రెడ్డి మొదట కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జరిగేటువంటి కార్యక్రమంలో వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లా తాడ్బాయి మండలం మేడారానికి మధ్యాహ్నం 1:30 హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మేడారంలో సమ్మక్క సరళమ్మకు మొక్కులు చెల్లించి అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ములుగు చేరుకుని ఆ ములుగులోని గట్టమ్మ గుడి వద్ద పంచాయతీరాజ్ పైలాన్ ను ప్రారంభిస్తారు. నూతనంగా నిర్మించినటువంటి కలెక్టరేట్ సముదాయాన్ని మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. ములుగు నుంచి మధ్యాహ్నం 2:50 బయలుదేరి 3:10 గంటలకు పరకాల చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించినటువంటి 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో మంత్రులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొంటారు. అయితే సాయంత్రం 4:30 గంటలకు పరకాల నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తుండడంతో అధికారులు కూడా భారీ ఏర్పాట్లు కూడా చేశారు. సమ్మక్క సారలమ్మ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఇటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ దర్శనం అనంతరం అటు ప్రత్యేక సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఇటు జిల్లా కేంద్రానికి చేరుకుని అక్కడ 63.50 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు ఆవరణలో ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే ప్రాంగణంలో అర్హులైనటువంటి లబ్ధిదారులకు కూడా నూతన పెన్షన్ల పంపిణీ చేసి ఇటు ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటనున్నారు. దాంతో పాటు ములుగు జిల్లాలో సుమారు 868 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పైలాన్ ను సీఎం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హ్యామ్ పథకం కింద 16,007 కోట్ల అంచనా వ్యయంతో 7,448 కిలోమీటర్ల మేర నిర్మించేటువంటి 2,145 పంచాయతీ రాజ్ రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించినటువంటి పైలాన్ ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. పర్యటన చివరగా ఇటు హన్మకొండ జిల్లాలలో పరకాలకు చేరుకొని అక్కడ పలు శాఖలకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ శిలాఫలకాలను కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే సీఎం పర్యటన దృష్ట్యా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే
దీంతో పాటు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి మంత్రి పొంగులేటి కూడా ఆయా శాఖ అధికారులతో సమీక్ష ఆ, ఆ, నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టు నేపథ్యంలో ఇటు ముందస్తు ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటు పరకాలలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు జనం ఎక్కువగా వచ్చేటువంటి విధంగా ముందస్తు ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరకాలతో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ములుగు జిల్లా పరిధిలో జరిగేటువంటి కార్యక్రమాలకు సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పరకాల సభకు బందోబస్తు ఏర్పాట్లన్నీ వరంగల్ సిపి శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో ఇటు మూలుగు సంబంధించినటువంటి పర్యటన ఏర్పాట్లను మూలుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కూడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే 3 జిల్లాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో ఇటు పలు అభివృద్ధి శంకుస్థాపనలకు సంబంధించి ఆ ఆ, ప్రారంభోత్సవాలు ఇటు శిలాఫలకాల ఆవిష్కరణ కూడా చేయనున్నటువంటి నేపథ్యంలో అనంతరం బహిరంగ సభ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సభకు ఎలాంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఇటు భారీ పోలీసులు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు కూడా పూర్తి చేశారు. నరేష్.